మాదిరిగా ఉండమన్నాడు. ఒక విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. 119వ కీర్తన 9వ వచనం గుర్తుపెట్టుకో. Psalms 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అన్నాడు. అంటే వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటే యవనస్తులు నిలబడగలరు. యవనస్తులు తప్పక తొట్టిల్తారని ఉంది కదండి. అంటే యవనుడు ఎంత బలవంతుడైనా తొట్టిల్లుతాడు, దేవుణ్ణి ఆశ్రయించిన వాడైతే తొట్టిల్లడు. ఆ ముందు మాట తీసుకుంటారు తప్ప దాని కింద మాట ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురని ఉంది. దాని ముందు మాట యవనులు తప్పక తొట్టిల్తారంటే అది పట్టుకొని ప్రార్థన అంట. ప్రభువా యవనస్తుడు తప్పక తొట్టిల్తాడు నాయన, మరి యవనస్తుడిని ప్రభువా నేను తొట్టిల్తున్నాను ప్రభువా. ప్రభు అంటాడు, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు యవనస్తుడు నాకు తెలియదా? నీకు యవనం ఇచ్చిందని నాకు తెలియదు, నేనే కదా ఇచ్చాను యవనం. మరో మంచి వాక్యాలు నువ్వు తీసుకోవచ్చు కదా. వాక్యాల్లో నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. అంటే దేవుని ఎదుట పాపం చేయకుండా యవన బిడ్డలు ఉండగలరు అంటే ఉండగలరు. ఎప్పుడు హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం. ఎప్పుడైతే హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకుంటావో యవనస్తులు పవిత్రంగా ఉండగలరు. ఉంచగలిగే శక్తి దేనికి ఉంది? యవన బలానికి లేదు, కానీ దేవుని వాక్యానికి ఉంది. అందుకంటాడు, యవనస్తుడు అయినా నీకెంత బలమున నువ్వు తొట్టిల్తావు, నువ్వు లోకంలో ఉన్న యవనస్తుడు అయితే దేవుడిని ఆశ్రయించి దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా, కుమార్తెగా, కుమారుడుగా ఉంటే నువ్వు తొట్టిల్లవు. కారణం ఏంటి? దేవుడు నీకు శక్తినిస్తాడు, అంతకంటే బలమునిస్తాడు, నీ జీవితం బాగుంటుంది. యూదా పత్రికలో చూడండి, ఈ వచనం పట్టుకొని ప్రార్థన చేయండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమ స్తోత్రము కలుగునుగాక. ఈ వచనాలు తీసుకునండి. దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. సో యవన కాలంలో శోధనలు వస్తాయి. వాటిని మీరు జయించాలి. ఎలా జయించాలి చెప్పండి? ఒకటి, విసర్జించుట వలన, అసహించుకున్నట్టు వలన. అంటే దేవుడు మీలోకి వచ్చిన దురాలోచనలు ఏం చేయాలి? మీరు అసహించుకోవాలి, విసర్జించాలి. నువ్వు తప్పగా ఆ ఖాళీ మైండ్గా ఉండకూడదు. ఎప్పుడు నెవర్ కీప్ యువర్ మైండ్ ఎంప్టీ. రెండవదిగా ఎప్పుడు యవనస్తులు టెంప్టేషన్ జయించగలరంటే యవన ఇచ్చల నుండి దూరంగా పారిపోవాలి. 2 Timothy chapter 2:22. యవన ఇచ్చల నుండి దూరంగా అంటే అటువంటి పాడు పనులు చేసే వాళ్ళు కనిపిస్తే అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవు. ఆ స్త్రీ కానీ, ఆ పురుషుడు కానీ, ఆ యవనస్తులు కానీ, ఆ యవనస్తుడు కానీ నిన్ను పాపంలోకి దింపుతారు అని తెలిస్తే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవు.